చుట్టూ కొండలు, పచ్చటి పొలాల మధ్యలో తిరుపతి నుంచి నాగలాపురం మీదుగా చెన్నై వెళ్లే ఒక హైవే. ఆ పక్కనే రంగురంగుల గోపురం ఉన్న ఒక ఆలయం. ఆ ఆలయంలోకి వెళితే గర్భగుడిలో పార్వతీదేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్న స్థితిలో శివుని విగ్రహం కనిపిస్తుంది. శివాలయాల్లో ఎక్కడైనా శివుడు మనకు లింగాకారంలో మాత్రమే కనిపిస్తాడు. కానీ ఈ ఆలయంలో శివుడు ఇలా మానవ రూపంలో మిగతా దేవీ దేవతల్లాగే కనిపించటం ఇక్కడ మాత్రమే ఉంది. ఈ ఆలయం తిరుపతికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు చివర్లోని సురుటిపల్లి గ్రామంలో మరో 1.5 కిలోమీటర్ వెళ్తే తమిళనాడు వస్తుందనగా రోడ్డు పక్కనే ఆ ఆలయం కనిపిస్తుంది. తమిళనాడులో మొదట వచ్చే ఊతుకోట పట్టణం ఈ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ఆలయం చరిత్రను, పள்ளிకొండేశ్వరుడి ఆలయ విశేషాలను ఆలయ ప్రధాన అర్చకుడు కార్తికేశ గురుకుల్ వివరించారు. ఈ ఆలయంలోని శివుడి పేరు పள்ளிకొండేశ్వరుడు. పள்ளிకొండు అంటే తమిళంలో పడుకోవటం. 1334లో హరిహర బుగ్గ రాయల కాలంలో స్థాపించిన క్షేత్రం ఇది. ఈ శివాలయంలో అన్ని పూజలు శైవం ప్రకారమే జరుగుతాయి. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం జరుగుతుంది. శివుడు మూలస్థానంగా ఉన్న ఈ ఆలయంలో రామాయణం రాసిన వాల్మీకి తపస్సు చేశాడని, ఆయనను శివుడు అనుగ్రహించాడని చెబుతారు. అందుకే ఇక్కడ శివుడి స్వయంభూలింగం కూడా ఉంది. ఆ లింగాన్ని వాల్మీకేశ్వర స్వామి అంటారు. అదేవిధంగా స్వామివారికి అమ్మవారు, కామధేను కల్పతరువు ఉండే ఏకైక క్షేత్రం ఇక్కడ మాత్రమే ఉంది. ఈ గుడిలో అమ్మవారి పేరు సర్వమంగళాదేవి. ఈ ఆలయంలో స్వామి, అమ్మవారి మధ్యలో దక్షిణామూర్తి ధర్మపత్ని సమేతంగా ఉండటం విశేషమని ఆయన చెప్పారు. పள்ளிకొండేశ్వరుడి ఆలయ ద్వారం తూర్పు దిశగా ఉంటుంది. శివుడు పార్వతీదేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఈ ఆలయంలో ఉన్న రూపం వేరే ఎక్కడా లేదన్నారు. శివుడు ఈ క్షేత్రంలో అమ్మవారి తొడ మీద విశ్రాంతి తీసుకుంటుంటాడు. శివుడు లింగాకారంలో కాకుండా మూర్తి స్వరూపంగా ఉండే శైవక్షేత్రం ఇది. దీనిని దక్షిణ కాశీగా చెప్పచ్చు. పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన హాలాహాలాన్ని లోక కళ్యాణం కోసం స్వీకరించిన శివుడు ఇక్కడ అమ్మవారి ఒడిలో పడుకుని విశ్రాంతి తీసుకుంటాడు. శివుడు పవళించి ఉండటం వల్లే ఆయనకు పள்ளிకొండేశ్వర అనే పేరు వచ్చింది అని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచే కాకుండా కర్ణాటక నుంచి ఈ గుడికి భక్తులు వస్తుంటారు. భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాలతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పள்ளிకొండేశ్వరుడికి నీలకంఠేశ్వరుడు అనే పేరు కూడా ఉందని కార్తికేశ చెప్పారు. శివుడు విషం తాగిన తర్వాత అది కడుపులోకి పోకుండా ఉండేందుకు అమ్మవారు ఇక్కడ పడుకున్న ఆయనకు కంఠస్పర్శ చేశారట. దాంతో హాలాహలం ఆయన కంఠంలోనే నిలిచిపోయి నీలంగా మారింది. అందుకే ఇక్కడి స్వామివారికి నీలకంఠేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. లోక కళ్యాణం గురించి చెప్పే శివలీలల్లో దీనిని ఒకటిగా చెబుతారు. భర్తకు భార్య ఎంత ముఖ్యమో చెప్పే తత్వం ఇది అని కార్తికేశ చెప్పారు. తమిళనాడు నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు ఎక్కువగా ఈ ఆలయం పక్కనే ఉన్న రోడ్డు మీదే వెళుతుంటారు. తిరుపతి వెళ్లేటప్పుడు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము తిరుపతికి వెళ్తుంటాం. ప్రతి నెల వస్తుంటాం. మాకు ఇక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ లాంటిది వస్తుంది. అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే మేము తిరుపతికి వెళ్తాం. నేను ఎన్నో శివాలయాలకు వెళ్ళాను. ఎక్కడైనా శివుడు లింగాకారంలోనే ఉంటాడు. ఇక్కడ ఆయన్ను పడుకున్న రూపంలో చూస్తాం. ఇలా శివుడు ప్రపంచంలో వేరే ఎక్కడా ఉండడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే పళ్ళకొండేశ్వరుడిని దర్శించుకోవాలి అని చెన్నైకి చెందిన ప్రియా చెప్పారు. ఆలయానికి చేరుకోవడం ఎలా? చెన్నై నుంచి 60 కిలోమీటర్లు, శ్రీకాళహస్తి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. శ్రీకాళహస్తి నుంచి సురుటిపల్లికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. లేదంటే పిచ్చాటూరు, నాగలాపురం చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో ఆలయం దగ్గరకు చేరుకోవచ్చు. తిరుపతికి వచ్చిన భక్తులు అక్కడి నుంచి చెన్నై వెళ్లే బస్సుల్లో సురటిపల్లి దగ్గర దిగవచ్చు. ఆలయానికి వచ్చే భక్తులు సమీపంలో ఉన్న కైలాసకోన జలపాతాన్ని, గుణమిట్ట జలపాతాన్ని, నాగలాపురంలో ఉన్న వేదనారాయణ స్వామి ఆలయాన్ని, ఇతర ప్రాంతాలను కూడా సందర్శిస్తుంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కంటే దాతలు ఇచ్చే విరాళాల ద్వారానే పள்ளிకొండేశ్వర ఆలయంలో ఎక్కువ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆలయ చైర్మన్ బాలాజీరెడ్డి తెలిపారు. పள்ளிకొండేశ్వర ఆలయానికి గతంలో వచ్చిన టూరిజం నిధులతో యాత్రికుల కోసం వసతి భవనం, టాయిలెట్స్, ప్రహరీ, వాటర్ ట్యాంకు లాంటివి నిర్మించామని, 2.5 కోట్ల రూపాయలతో జరిగిన ఈ పనులు
ఆలయానికి సంబంధించి పెద్ద అభివృద్ధి అని ఆయన చెప్పారు. ఆలయానికి ఎక్కువగా తమిళనాడు నుంచి వచ్చే భక్తులే ఉంటారని, చాలామంది దాతలు విరాళాలు కూడా ఇచ్చారని ఆయన చెప్పారు. పள்ளிకొండేశ్వర ఆలయంలో జరిగిన ఎక్కువ పనులు దాతల విరాళాలతోనే జరిగాయని, కొంతమంది భక్తులు అతిథి గృహాలు కూడా కట్టించారని తెలిపారు. తిరుపతి నుంచి తమిళనాడు వెళ్లాలన్నా, తమిళనాడు వాసులు తిరుమల వెళ్లాలన్నా ఈ దారిలోనే వెళ్ళాలి. ఆలయం మధ్యలో ఉండటంతో క్రమంగా అభివృద్ధి చెందుతోంది. ఆలయంలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని బాలాజీరెడ్డి చెప్పారు.